ఎన్నో ఏళ్ల వివాదం రెండు ప్రాంతాల మధ్య ఎడతెగని పంచాయతీ ప్రభుత్వాలు మారాయి రాష్ట్రం విడిపోయింది అయినా సమస్యకి పరిష్కారం దొరకలేదు కోర్టుల చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం దక్కలేదు ఎటకేలకు కేంద్రమే దిగొచ్చింది దశాబ్దాల సమస్యకి పరిష్కారం లభించింది అయితే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా ఇది కూడా ఎన్నికల స్టంటేనా మధ్య కృష్ణా జలాల వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది తమ వాటా తేల్చాలంటూ తెలంగాణ 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందు కూడా ఇదే డిమాండ్ పెట్టింది ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని కేంద్రాన్ని ఇరుకున పెడుతోంది కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చిన తర్వాతే పాలమూరులో అడుగు పెట్టాలంటూ బీజేపీపై విమర్శలు గుప్పించింది బీఆర్ఎస్ దాంతో ఇదే సరైన సమయమని భావించిన కేంద్రం గులాబీ పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల వేళ కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై ఉన్న వివాదాలను ఈ ట్రైబ్యునల్ పరిష్కరిస్తుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మిగులు జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారని ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు ఇకపై నిర్మించే ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపులను ఈ ట్రిబ్యునలే చేస్తుందన్నారు अब जब 2018 में तेलंगाना सरकार ने केवल आंध्र प्रदेश और तेलंगाना के बीच जल बंटवारे को सीमित विषय पर भारत सरकार के समक्ष नई कंप्लेंट दायर की है तथा सुप्रीम कोर्ट में दायर अपनी रिट याचिका वापस कर ली तो इसी परिप्रेक्ष्य में सेकंड कृष्णा वाटर डिस्प्यूट ट्राइब्यूनल ने आंध्र प्रदेश और तेलंगाना के बीच कृष्णा नदी जल विवाद के बंटवारे के लिए समाधान के लिए नए टर्म ऑफ रेफरेंस देने का निर्णय लिया है इसके अंतर्गत ट्रिब्यूनल अविभाजित आंध्र प्रदेश को कृष्णा नदी से अवांटित जल में से दोनों राज्यों के लिए बंटवारा करेगा जल का और ये दोनों राज्यों में कार्यरत या निर्माणाधीन या भविष्य के लिए जो प्रस्तावित प्रोजेक्ट्स के लिए प्रोजेक्ट वाइज वाटर एलोकेशन करेगा तो ये भी तेलंगाना की जो एक मांग थी वो भी आज पूरी की गई उस तरह से ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి తెలంగాణ రుణపడి ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఈ విషయంలో మరి అనేక రోజులుగా ఉన్నటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని అనేక రోజులుగా ఉన్నటువంటి డిమాండ్ను ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేబినెట్ తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకున్నది మనకు తెలుసు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది ఈరోజు ఈ నిర్ణయంతో మనము ఈ సమస్యకు ఒక సానుకూలంగా ఈ సమస్య పరిష్కారం చేసుకోవడానికి వీలు పడుతుందని చెప్పి మనం చేస్తూ అయితే కేంద్రం నిర్ణయం ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు మంత్రి హరీష్ రావు ట్రిబ్యునల్ ఏర్పాటు తెలంగాణ విజయమన్న ఆయన కృష్ణా జలాల కోసం కేసీఆర్ పోరాడుతుంటే కేంద్రం కుంభకర్ణుడిలా నిద్రపోయిందని విమర్శించారు ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు నిర్ణయం తీసుకుందన్నారు ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం కుంభకర్ణునిలాగా నిద్రపోయి 9.5 ఏళ్ల తర్వాత ఇవాళ కేంద్ర కేబినెట్ కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అది ఓట్లు వచ్చినాయని ఎన్నికలు దగ్గరికి వచ్చినాయని 9.5 ఏళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నది సుప్రీంకోర్టులో కేసు వేసినాం లాస్ట్కు సుప్రీంకోర్టు నుంచి మనకు డైరెక్షన్ వచ్చే టైంలో మీరు కేసు విత్డ్రా చేసుకోండి మేము వెంటనే ట్రిబ్యునల్ ఇస్తామన్నారు వాళ్ళ మాట నమ్మి విత్డ్రా చేసుకుంటే ఏడాది అర్థం తర్వాత ఇవాళ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు ఏది ఏమైనా ఇది తెలంగాణకు గొప్ప విజయం రాష్ట్రాల మధ్య నీటి పంపకం కోసం అప్పటి కేంద్ర సర్కార్ 1969లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది దీనికి ఆర్ఎస్ బచావత్ అధ్యక్షులుగా వ్యవహరించారు అందుకే దీన్ని బచావత్ ట్రిబ్యునల్ అంటారు కృష్ణా జలాలపై 1976లో ఈ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది కృష్ణానదిలో 75% నీటిని లెక్కేసి పంచారు మొత్తం 2060 టీఎంసీల నీరు ఉంటుందని తేల్చారు ఆ నీటిని 3 రాష్ట్రాలకు పంచారు 560 టీఎంసీలు మహారాష్ట్రకు 700 టీఎంసీలు కర్ణాటకకు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు అయితే రాష్ట్ర విభజన తర్వాత 2017లో కృష్ణా జలాలపై పంపిణీ చేశారు ఏపీకి 66% అంటే 512 టీఎంసీలు తెలంగాణకు 34% అంటే 298 టీఎంసీలు కేటాయించారు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి పంపిణీ చేయాలని యూపీఏ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను ఆదేశించింది అయితే తెలంగాణ మాత్రం పరివాహక ప్రాంతం ఆధారంగా జలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తోంది అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి కృష్ణా జలాల్లో నీటి వాటాను తేల్చాలని కేసీఆర్ మోడీకి లేఖ కూడా రాశారు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు 2020లో ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని తెలంగాణను కోరింది అయితే ట్రిబ్యునల్ ఏర్పాటులో కాలయాపన చేయడంతో బీజేపీని నిలదీసింది బీఆర్ఎస్ దీంతో దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది